మిత్రులు రామ్మోహన్, సజయ, వాళ్ళండి సభలో అసంఖ్యాకమైన మిత్రులు ఉన్నారు, చాలా దగ్గర వాళ్ళు ఉన్నారు. నేను గౌరవించే వ్యక్తులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నిజానికి ఈ పుస్తకం గత 9 సంవత్సరాలుగా వచ్చిన కొన్ని సెలెక్ట్ వ్యాసాల సంకలనం. ఇంత చాలామంది ఆ వ్యాసాలని పత్రికలో వచ్చినప్పుడే చదివి ఉంటారు. అయినప్పటికీ పుస్తక రూపంలో వచ్చినప్పుడు ఇంతటి ఆదరణ కానీ స్వాగతం కానీ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పుస్తక రూపంలో రావడంలో ఒక ఉద్దేశం, తేవడంలో ఉద్దేశం ఏంటంటే గత 9 సంవత్సరాల కాలంలో మన దేశంలో ఒక మందరస్థాయి మహాయుద్ధం అని మొదట్లో రాశాను నేను. చిన్న చిన్నగా సాపకైన నీరులాగా మొదలైంది. మనల్ని ముంచెత్తే పరిస్థితి ఎట్లా వచ్చింది, ఆ దశల వారీగా మనం ఒకసారి రీక్యాప్ చేసుకోవడానికి ఈ వ్యాసాలు పనికొస్తాయి. ఇది నిజానికి ఒక రకంగా చెప్పాలంటే 2014లో చాలా చిన్న ఫస్ట్ ఆయన విఆర్ అనంతమూర్తి గారు అన్నాడు కదా, మోడీ అనే ప్రధానమంత్రి అయితే నేను దేశంలో ఉన్నాడు. అట్లా ఇతను ప్రధానమంత్రి కావడం ఏంటి వెళ్ళిపోయినాడు, నిజంగానే ఉండలేకపోయినాడు. అంటే మోడీ వ్యక్తిగతంగా కాదు, బీజేపీ మీద వ్యక్తిగతంగా ఏమి లేదు నాకు. ఈ వ్యాసంలో చాలా చోట్ల బీజేపీ ప్రత్యేకించి ప్రస్తావించారు. బీజేపీ ద్వారా అమలవుతున్న విధానాల గురించి చర్చ. 2014 ఒక ఇంత పెద్ద గుజరాత్ లాంటి పెద్ద కార్నేజ్లో నిందితులుగా ఉన్న వ్యక్తి, దేశమంతా అతనికి సంబంధం ఉందని అభిమానులు వ్యతిరేకులు అందరూ కూడా అనుమానించే వ్యక్తి. అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు, వ్యతిరేకులు నిరసనగా చెప్పుకుంటారు, అందరూ కూడా గుర్తించే వ్యక్తి ప్రధానమంత్రి కావడాన్ని ఈ దేశ నాగరిక సమాజం, పౌర సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేసింది, ఎట్లా జరిగిపోయింది ఇదంతా అని ఒక ఆశ్చర్యం ఉన్నది. కానీ క్రమంగా తెలిసి దాని యొక్క పర్యవసానాలు తెలిసి రావడం 2015 నుంచి 14 చివరి నుంచి అనుకోండి, 15 నుంచి క్రమంగా బిల్డప్ అవుతూ వచ్చింది. అది మీరు పుస్తకాన్ని 9 సంవత్సరాల చరిత్ర చూడటానికి, చరిత్రను అర్థం చేసుకోవడానికి వాడికి వచ్చే పుస్తకంగా అనుకున్నాను. అంటే అప్పుడు ఎప్పటికప్పుడు చదివినప్పుడు దాని ఉపయోగం ఒకటి, ఇప్పుడు పుస్తకంగా చదివినప్పుడు దాని ఉపయోగం ఒకటి. అయితే ఈ పరిస్థితి మారుతుందా? ఈ బుల్డోజర్ అనేది పెట్టపరని ప్రకాష్ రావు గారి, రెడ్డి గారి అందరూ చెప్పారు. బుల్డోజర్ మీద ప్రత్యేకంగా అది తీసుకోవడానికి కారణం ఏంటంటే బుల్డోజర్లో అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది, బుల్డోజర్లో మద్దతుతో ఉంది. ప్రత్యేకమైన ఎంపిక చేసిన లక్ష్యాల మీద బుల్డోజర్ నడుస్తుంది. బుల్డోజర్ నడిపించేది ఒక ఫ్రింజ్ ఎలిమెంట్స్ కాదు, పరిపాలనలో ఉన్న యంత్రాంగమే బుల్డోజర్ నడిపిస్తుంది. పరిపాలన, సామాజికంగా ఉండే ఒక విభజన, ప్రభుత్వం అందరూ అన్ని కలిసి అసమ్మతి మీద, వ్యతిరేకుల మీద, గురిపెట్టిన వ్యక్తుల మీద అణచివేతను నడిపించడం, ఆ నడిపించడానికి చాలా గర్వంగా చెప్పుకోవడం, దాన్ని ఒక పతాకంగా ఎగరవేయడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్. దానికి నామకరణం ఏం చేస్తాం అనేది పాసిదమా, నియంత్రితమా అనేది ఆ చర్చ అనవసరం. అది చాలా ప్రమాదకరమైన స్థితి. చాలా ప్రపంచంలో ఇంతకుముందు ఏదన్నా దాన్ని నటించగలిగే రక్తపాతం కానీ, నటించగలిగే బీభత్సం కానీ ఎక్కువ ఉందా తక్కువదా అంకెల్లో తెలిసే విషయం కాదు. భారతదేశంలో ఆసియా దిగ్మాసలో అందరూ కూడా అనుభవిస్తూ ఉన్న ఒక వ్యాధి. ఒక వ్యాధి తీవ్రతను భారతదేశం చెప్పడం కష్టం. అది ముగుస్తుందా, ముగియదా, ముగిసే క్రమం మొదలైందా, ముగిసే క్రమం మొదలైతే ఎట్లా మొదలవుతుంది, మనుషులు పోరాడి ముగిస్తారా లేదా విసిగిపోయి ముగిస్తారా, ఇవన్నీ సమస్య ప్రశ్నలే. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికలు అనేది ఒక మార్క్, ల్యాండ్ మార్క్. దానివల్ల గెలిస్తే ఏమవుతుంది, ఓడిపోతే ఏమవుతుంది అనేది కేవలం ఎన్నికల మీద ఆధారపడి చెప్పడం కాదు, కానీ అది ఒక లిట్మస్ టెస్ట్ లాగా అనిపించింది. కర్ణాటక సమాజం నాకు బాధ కలిగించిన అనేక విషయాల్లో కర్ణాటక సమాజంలో జరుగుతున్న మతత్వం ఒక ఆందోళన కలిగించిన విషయం. మనకంటే మెరుగైన సాహిత్య సంస్కారం, మనకంటే మెరుగైన సోషలిస్ట్ భావాల
సంప్రదాయం. అక్కడ కళాకారులు, నటులు అందరూ కూడా చాలా విశిష్టమైన ప్రత్యేక ఉదారవాద సంప్రదాయానికి చెందినవాడు, ప్రగతిశీల సంప్రదాయానికి చెందినవాడు. అటువంటి సమాజం అంత దారుణంగా కలుషితం అయిపోతూ ఉంటే ఆ సమాజం రెసిస్ట్ చేయదా అది కూడా ఒక నిస్పృహ అనిపిస్తుంది. చాలా దేశాల్లో అన్ని చోట్ల మనమే గెలుస్తాం అని పతాకం నేనేమి ఎగరవేయలేదు. చాలా చోట్ల నిరాశతో రాశాను, చాలా చోట్ల నిస్పృహతో రాశాను. నిస్పృహ కలుగుతుంది. నిస్పృహ కలగకపోతే దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడొకప్పుడు కలిగిన భావాన్ని దాంట్లో రాశాను. రాసి దీన్ని ఎవరి చేత రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కర్ణాటక సమాజమే గుర్తొచ్చింది. నాగమండల దగ్గర నుంచి చాలా కమర్షియల్ సినిమాలు దాకా నటుడుగా నాకు ఇష్టమైన వ్యక్తి. తర్వాత ఏదైతే నేను చెప్పానో కర్ణాటకకు సంబంధించిన ఒక విశిష్ట ప్రగతిశీల సమాజానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను కన్సిస్టెంట్గా రోజుకి 20 ట్వీట్స్ కనుక వేస్తే ట్విట్టర్లో దాంట్లో 19 ట్వీట్స్ మోడీ గురించి ఉంటాయి. మోడీ గురించో బీజేపీ గురించో అది వికరిస్తూనే ఉంటాయి, వ్యతిరేకిస్తూనే ఉంటాయి. అంత కన్సిస్టెంట్గా ఒక విషయం గురించి మాట్లాడుతున్న వ్యక్తి కాబట్టి ఆయన దీన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. సుదర్శన్ రెడ్డి గారు మొదటి నుంచి ఈ తెలుగు సమాజంలో మనకు కావాల్సిన ప్రజాస్వామిక భావాల వ్యక్తీకరణకి ఇప్పుడు ఒక ఆలంబనగా ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన అధ్యక్షత వహించారు. తర్వాత రామ్మోహన్ నా మిత్రుడు, చాలా కాలం కలిసి పనిచేశాను. మేము ప్రయత్నించాడు ఆయన. అంటే చాలా వరకు దగ్గరగా నేను రాసిన దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నించారు. అండ్ చాలా వరకు ఆయన ఏమనుకున్నారు చెప్పినట్టు నిజంగానే నేను దీంట్లో ముందు మాటలు కూడా రాశాను. ఆర్టికులేషన్ కూడా ఒక ముఖ్యమైన అంశం. అంటే మిగతా వాళ్ళకి ఆర్టికులేషన్ లేదని కానీ ఆర్టికులేషన్ ఇట్లా ఆర్టికులేట్ చేస్తేనే ఇక్కడ సరైన ఎక్స్ప్రెషన్ అవుతుందని కానీ నేను చెప్పట్లేదు. కానీ వ్యాపార పత్రికలో ఉండి మామూలు రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ పత్రికలో ఉండి అందరితోనూ వ్యవహరించవలసినటువంటి ఉద్యోగంలో ఉన్నాను. నేను ఎవరిని విమర్శిస్తానో వాళ్ళతో కూడా నేను మాట్లాడాలి, వాళ్ళ ఆర్టికల్స్ కూడా వేయాలి, వాళ్ళతో రోజువారీ దైనందిన వ్యవహారం కూడా చేయాలి. చేస్తున్నప్పుడు చేయాలి. అట్ ద సేమ్ టైం నా పాఠకుల్లో రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల స్థాయిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాకపోవచ్చు, ఆ పార్టీ అభిమానులు చెడ్డవాళ్ళు కాకపోవచ్చు. తటస్థులు అంటే ఎవరైనా ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ మనం ఒక అమూర్తమైన విశాలమైన ఒక క్రాస్ సెక్షన్ అడ్రస్ చేస్తున్నప్పుడు ఎట్లా చేయాలి అనే విషయంలో నేను కొంత సాధన చేశాను అనుకుంటున్నాను. సాధన సక్సెస్ అయిందని కూడా నేను చెప్పను. అది దానివల్ల చాలామంది నాకు ఆశ్చర్యకరంగా నేను రాసే వ్యాసాలకు అభిమానులు పోలీసు యంత్రాంగంలో చాలామంది పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు. యంగ్ పీపుల్ ప్రతి వారం ఫోన్ చేస్తారు. వాళ్ళు వాళ్ళు ఆ విషయం నుంచి వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు. ఒకటి ఆర్టికులేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. అందువల్ల ఏంటంటే ఒకసారి ఒక మాట అనాల్సి వస్తుంది. మోడీ సరే మంచి పని చేసావు, కానీ దీని సంగతి అయితే రావాల్సి వస్తుంది. ఈ మంచి పని చేసావని అనకపోతే ఇది ఎందుకు చేసావని ప్రశ్నించడానికి ఉండదు. అలాగే కేసీఆర్కైనా ఎవరికైనా అంటే దయ్యానికి కూడా దాని వాటా దానికి ఇవ్వాలి. కాబట్టి ఏదైనా మంచి పని చేసినప్పుడు కనిపించినప్పుడు దాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది. కాబట్టి అదొక పద్ధతిలో రాశాను. అందువల్ల కొంతమందికి జీవితాలు తీవ్రంగా ఉన్నట్టు అనిపించాయి, కొంతమంది చాలా సాత్వికంగా ఉన్నట్టు అనిపించాయి. అది ఎట్లా అనిపించినప్పటికీ ఈ దీంతో ఇందాక సంజయ్ గారు చెప్పినట్టు చాలామంది నాతో షేర్ చేసుకున్న అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో నేను అది రాస్తున్నాను అనేది రాస్తున్నాను అంటే రాయగలుగుతున్నాను. నాకు రాసే అవకాశం ఉంది, రాస్తున్నాను. వాళ్ళు చాలామందికి రాయడం ప్లాట్ఫామ్ దొరకపోవచ్చు, లేదంటే వాళ్ళు రాయటంలో శిక్షణ పొందిన వాళ్ళు కానీ రాసే అలవాటు ఉన్న వాళ్ళు లేకపోయిన వాళ్ళు కూడా అయ్యవచ్చు. కానీ చాలామంది అనుకున్న విషయాలు నేను రాస్తున్నాను అనుకోవడం చాలా బాగా సంతృప్తి కలిగించే విషయం. ఈ బుల్డోజర్ సందర్భాలు, ఈ బుల్డోజర్ అయిపోయిందా, కర్ణాటకతో ఆగిపోతుందా అంటే ఎన్నికల ద్వారా ఆగేది కాదు. ఇది ఎన్నికలు కూడా ఒక మార్గం కావచ్చు, ఎన్నికల్లో వ్యక్తమయ్యేది కూడా ప్రజాభిప్రాయమే కావచ్చు. కానీ ప్రజల్లో నిరంతరంగా దీని పట్ల ఒక ఈ విభజన పట్ల విముఖత, విభజన మీద వ్యతిరేకత, తను తాను మనుషుల్ని కొంతమంది చూసినప్పుడు
ఈ విభజన విషయం తెలకెక్కిన వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చాలా వ్యాధిగ్రస్తులాగా అనిపిస్తారు. వాళ్ళని రక్షించాలనిపిస్తుంది. ఎట్లాగైతే అంబేద్కర్ అన్నాడు, అందరికంటే ముఖ్యంగా ఈ దేశంలో కుల వ్యవస్థ అనే జాడ్యానికి రక్షించవలసింది అగ్రకులాల వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అమానుషీకరణ చెందిన వాళ్ళు. అట్లా ఈ మతత్వం తలకెక్కిన వాళ్ళు చాలా అమానుషత్వాన్ని వాళ్ళు తలకెక్కించుకున్నవాళ్ళు. వాళ్ళంతా దేశం తత్వం కూడా ఉండదు. అంత జబ్బుతో ఉన్న వాళ్ళని మనం ఎట్లా చికిత్స చేస్తాం? అందులో అందరినీ వదులుకోలేం కదా, వాళ్ళందరినీ చిత్తశుద్ధిలో పడేయలేం కదా. అది చాలా బాధ కలిగిస్తుంది. ఈ ఇంటరాక్షన్ కొనసాగాలి, రకరకాల స్థాయిలో కొనసాగాలి. ప్రతి ఒక్కళ్ళు పక్కవాళ్ళకి ఎంతో కొంత చెప్పాలి. పత్రిక ద్వారా జరిగిందని చర్చించుకోవాలి. ఎన్నికల్లోనూ పోరాట రంగంలో ఎంత జరగాలో చిన్న చిన్న స్థాయిలో, సమూహాల స్థాయిలో, చర్చల స్థాయిలో, సదస్సుల స్థాయిలో అంతకంటే ఎక్కువ జరగాలి. మనమే మాట్లాడుకోవడం కాకుండా కొంచెం కొద్దిగా ఒక అడుగు పక్కకు వేసి ఇతరులతో కూడా మాట్లాడటం అనేది చేస్తూ ఉంటే ఎక్కువ ఫలితం ఉంటుంది అనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని స్వాగతించినందుకు తెలియజేస్తూ, చాలా కష్టపడి నేను పెట్టిన ఇబ్బందుల్ని సరించి ప్రచురించిన బాలరెడ్డి గారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.